హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నైట్ నుంచి ఫుల్ వర్షం, ఉరుములు మెరుపులు, అబ్బో మామూలుగా లేదనుకోండి. కరెంటు కూడా లేదు. వర్షం అయితే అసలు మామూలుగా లేదు. నైట్ 2 గంటల నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా అప్పుడు కరెంటు పోయింది. ఇప్పటి వరకు కరెంటు రానే రాలేదు. వర్షం ఏమో కానీ ఉరుములండి అసలు మామూలుగా లేదు. మెరవటం, ఉరుములు రావటం అసలుకి ఎలా ఉందో. కరెంట్ లేకపోతేనేమో మనకు అస్సలకి నిద్ర పట్టదు. బయట పడుకుందాం అంటేనేమో మెరుపులు ఎక్కువైపోయి ఆ మెరుపులు అనేవి కళ్ళల్లో పడుతున్నాయి. మెరుపులు కళ్ళల్లో పడకూడదు అంటారు కదా. ఇంకేం చేస్తాం, కాసేపు ఇంట్లోనే పడుకున్నాము. ఉరుములు మెరుపులు తగ్గిన తర్వాత ఇంకా బయట అయితే ఇక్కడ ఫుడ్ బల్ల ఉండిద్ది కదా మాకు. ఫుడ్ బల్ల కింద అయితే మంచాలు వేసుకొని పడుకున్నాము. బాగా చల్లటి గాలి అయితే వచ్చింది. లైట్గా వర్షం పడతా తుప్పర్లు పడతా భలే ఉందనుకోండి. ఫుట్బాల్ కింద ఒక్క మంచమే వేసుకోవద్దు. రెండో మంచం అయితే ఇంకా వేసుకోవటానికి ఉండదు. ఎందుకంటే అటువైపున ఇంక వర్షం పడుతుంది కదా, ఒక్క మంచమే పట్టిద్ది. ఆ మంచం వేసుకొని పడుకుంటే అసలు సన్నగా తుప్పర్లు మొహం మీద పడతా అసలు భలే సంతోషంగా అసలు భలే ఉందనుకోండి. ఇప్పుడు కూడా లైట్గా మెరుస్తూనే ఉంది. అంటే నైట్ వచ్చినంత పెద్ద ఉరుములు మెరుపులు అయితే లేవు, కాకపోతే లైట్గా మెరుస్తుంది. ఇంక ఇదిగోండి ఫుట్బాల్ ఇక్కడే మంచం వేసుకొని నేను నవీన్ అయితే పడుకున్నాం. ఇంక ఇక్కడ బయట వరండాలో అయితే మా ఆయన పడుకున్నాడు. ఇంకా కటన్ అదంతా తీసి పక్కకైతే నెట్టేశాను. కటన్ తీస్తే కొంచెం చల్లటి గాలి వచ్చింది కదా అని. నవీన్ నేనైతే కరెంటు పోయినా కానీ భలే ఎంజాయ్ చేసామనుకోండి. ఇటువైపున వర్షం కళ్ళు అయితే పడుకున్నా నేను. అసలు వర్షం పడతా భలే హ్యాపీగా అనిపించింది. భలే సంతోషంగా ఉందనుకోండి. గాలి వస్తే బాగానే ఉంటుంది, కాకపోతే గాలి తగ్గిందనుకోండి మళ్ళీ దోమలు వస్తున్నాయి. ఇదిగో చూడండి, లైట్గా వర్షం పడుతూనే ఉంది. గాబులో కనిపిస్తుంది క్లియర్గా. ఇంకా ఎంత వర్షం పడ్డా కానీ మన పనులు మాత్రం మనకు తప్పవు కదా. ఇంక ఇదిగోండి టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ చేసిన పని ఏంటంటే టిఫిన్ చేయటమే. లేగవటమే నిద్ర లేటుగా లేచాము. 7 గంటలకు అలా నిద్ర లేచాము. నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు కదా, ఇంకా తెల్లారుజాముకి అయితే బాగా నిద్ర పట్టింది. ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ పిండి ఉంది. ఇంక ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపి పునుగులు అయితే వేస్తున్నాను. ఇంకెప్పుడు నేను చెప్పే ప్రాసెస్సే కదా. ఎక్కువ శాతం ఇంకా ఇలా పిండి ఏదన్నా మిగిలితే అందులో గోధుమ పిండి కలపడం, పునుగుల్లాగా వేయటం. ఈరోజైతే చట్నీ చేయట్లే, ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా కరెంట్ రాను కూడా రాలేదు. పచ్చిమిర్చి చట్నీ అయితే ఉంది. ఇంకా పునుగులకను పచ్చిమిర్చి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అది తినటం ఇష్టం లేని వాళ్ళైతే కారం అను నెయ్యి వేసుకొని అయితే తింటారు. ఈ రోజుకి ఇంకా అలా అడ్జస్ట్ అవ్వటమే. టిఫిన్ చేసేటప్పటికి ఇంక పిల్లలు కూడా నిద్ర లేచారు. ఇంకా మంచాలు అవన్నీ తీసి అయితే లోపలికి సర్దేస్తున్నాను. వర్షం పడ్డప్పుడు మాత్రం ఇల్లంతా చిందరవందరగా గందరగోళంగా ఉంటుంది అనుకోండి. నైట్ వర్షం పడేటప్పుడు ఇంకా కాలు తుడుచుకునే పట్టలన్నీ లోపలికైతే నెట్టేశాను. మళ్ళీ చల్లి కొట్టింది అనుకోండి పట్ల తడిసిపోతాయని ఇంకా చీపుర్లు అవన్నీ తీసుకొచ్చి అయితే లోపలే వేసాను. ఎక్కువ బయట తడిచిపోయాయి అయితే ఏమి లేవు. చీపుర్లు ఇంకా సబ్బులు, కాళ్ళు తుడుచుకునే పట్టలు ఇంకా అలాంటివే చిన్న చిన్నవే. అన్నీ ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంచుతాను. కొన్ని అయితేనేమో ఇంకా మెట్ల కింద పెట్టడము, లేకపోతే గొంతులో బల్ల ఉంది కదా బల్ల కింద పెట్టడం అలా పెడతాను. ఇంకా మరీ ఎక్కువ తడిసి పాడైపోతాయి అనుకునే అయితేనేమో ఇంట్లోనే ఉంచుతాను. ఇంక ఇదిగోండి చీపుర్లు అయితే ఇక్కడ వేసాను. నైట్ హడావుడిగా ఇంక ఎలాగలా వరండా నిండా ఎలా పడితే అలా అయితే వేసాను. ఇంకా చీపుర్లు తీసి మెట్ల కింద అయితే వేస్తున్నాను. మెట్ల కింద వర్షం పడట్లేదు. వరండా ఇలా ఉంటే మాత్రం చూడటానికి నాకు అస్సలు నచ్చట్లేదు. చీపుర్లు ఉన్నాయి, కాలు దుడుచుకునే పట్టలు అన్నీ ఎలా పడితే అలా పడేశాను. ఇంకా అవన్నీ తీసైతే సర్దుతున్నాను. ముందు మంచాలు అయితే తీసాను. మంచాలు తీసైతే ఇంకా పక్కన నిలబెట్టేశాను. అటువైపున ఒక మంచం, ఇటువైపున ఒక మంచం అయితే పెట్టాను. ఇంకా చీపుర్లు తీసాను కదా, చీపుర్లు కూడా ఇంకా అదిగోండి మెట్ల కింద అయితే పెట్టాను. మెట్ల కింద వర్షం పడట్లా, తడవట్లేదు. ఇంకా అందుకని మెట్ల కింద పెట్టాను. లేదనుకోండి మెట్ల కింద వర్షం పడతా తడుస్తాయి అనుకుంటేనేమో ఇంకా మంచం పెట్టాను కదా, మంచం వెనకైతే వేస్తాను. కనపడేటట్టు మాత్రం పెట్టను. ఇంకా మంచం కింద అయితే వేస్తాను. ఇంకా చెప్పులు కూడా తడిచి పాడైపోతున్నాయి. ఇంకా చెప్పులు కూడా మెట్ల కింద అయితే వేసాను. కొత్త చెప్పులేం కాదు, అన్ని రోజువారీ వాడుకునేయే. ఇంకా అందుకని మెట్ల కింద అయితే పెట్టేశాను. కొత్త చెప్పులు అంటే మా అమ్మాయి ఒక్కదాని ఉంది. ఇంకా తనవి కూడా తడవకుండా లోపలికైతే వేసాను. ఇంక ఇప్పుడైతే కాళ్ళు తుడుచుకునే పట్టలు అయితే వేస్తున్నాను. పట్టలు వేసే కాడ కొంచెం ఇదిలిచ్చినట్టుగా దుమ్ము అయితే దులిపేసి ఇంకా పట్టలు కూడా నీట్గా అయితే వేసాను. పట్టలు వేసిన తర్వాత ఇంకా నైట్ పడుకునేటప్పుడు కట్టన్ తీసి పక్కకి నెట్టేసాం కదా, ఇంక ఇప్పుడు కట్టన్ కూడా వేస్తున్నాను. ఇప్పటికీ కరెంట్ రాలేదు, గాలి లేదు, వెలుతురు లేదు. ఇంకా అయినా కానీ కట్టను ఇలా వేసి ఉంచుదాంలే, కొంచెం వేసి ఉంచుదాము, కొంచెం ఎక్కువ ఓపెన్గా ఉంచుదామని చెప్పి ఇంక ఇలా అయితే వేసాను.
ఇప్పుడు వరండా మొత్తం నీట్గా అయితే సర్దేశాను. ఎక్కడ వస్తువులు అక్కడైతే పెట్టేశాను. ఇప్పుడు చూడటానికి చాలా నీట్గా ఉంది. వర్షం పడేటప్పుడైనా ఎప్పుడైనా సరే ఇల్లు నీట్గా ఉండాలి. ఎక్కడ వస్తువు అక్కడ ఉండాలి. లేకపోతే అసలు చిందరవందరగా గందరగోళంగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు అసలే తడి తడిగా ఉంటుంది. ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ ఎలా పడితే అలా పడేసామంటే ఇంకా అస్సలు చిరాకు వచ్చేసిద్ది. కరెంట్ లేదు కదా, ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ గడ్డ మొత్తం కరిగిపోయి నీళ్ళన్నీ బయటకు వచ్చినాయి. నీళ్ళన్నీ బయటకు వస్తాయండి, వెనక తొట్టెలోకి వెళ్ళట్లేదు. ఒకసారి రిపేర్ చేయించాము, అయినా కానీ ఇంక ఇదే పరిస్థితి అయింది. ఆ నీళ్ళు మొత్తం చీపురుతోటి బయటకు కొట్టేసి ఇంకా తర్వాత బండ్ల తుడిచే కర్రతోటి మొత్తం అయితే తుడిచాను. ఐస్ నీళ్ళు ఎలాగైనా సరే కొంచెం మరగ్గా అనిపిస్తాయి. అది తుడిచి ఆరిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం నార్మల్ వాటర్ చల్లుకొని తుడిచామంటే మరక అనేది లేకుండా నీట్గా ఉంటాయి. ఇంక ఇప్పుడైతే అంట్లు కడుగుతున్నాను. టిఫిన్ పని అదంతా అయిన తర్వాత అంట్లు కడుగుతున్నా. ఈరోజు అంట్లు కడిగేటప్పటికి చాలా లేట్ అయింది. ఇంట్లో కరెంటు కూడా లేదు, నీళ్ళు కూడా లేవు. నీళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా పొదుపుగా అయితే వాడుకోవాలి. బట్టలు కూడా ఉన్నాయి, ఇంకా బట్టలు కూడా ఉతకాలి. రోజు 2 బకెట్ల నీళ్ళతో అంట్లు కడిగేదాన్ని. ఈరోజు మాత్రం ఒక బకెట్ నీళ్ళతోనే అంట్లు కడిగి అడ్జస్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి. బయట నుంచి నీళ్ళు తెచ్చుకునే వసతి కూడా లేదు. ఇదివరకంటే బజార్ పంపులు ఉండేవి. ఇలా కరెంటు పోయినా సరే ఇబ్బంది ఉండదు. పంపుల్లోనో బావిల్లోనో తెచ్చుకొని అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడైతే ఆ పరిస్థితులు అయితే లేవు. ఓన్లీ అందరికీ మోటార్లే ఉన్నాయి. ఇంకా కరెంటు పోయిందంటే నీళ్ళు ఉన్న నీళ్ళతో అడ్జస్ట్ అవటమే. కొంతమందికి ట్యాంకీలు ఉంటాయి కదా, ఇంకా ట్యాంకీలు ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ట్యాపులు తిప్పుకుంటే వస్తాయి కదా. మరి ఇంకా నీళ్లు లేవు, ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు ఒక బకెట్ 2 బకెట్లు అయితే తెచ్చుకుంటాము. లేదనుకోండి ఇంకా ఉన్న నీళ్ళతో అడ్జస్ట్ అవ్వటమే. అదే కరెంటు ఉండి గాబుల నిండా నీళ్లుంటే మాత్రం ఎన్ని నీళ్లు పారిపోస్తామో మనకి లెక్కే ఉండదు. ఒక గ్లాసు కడగటానికే ఎన్నో నీళ్లు వాడతాము. నీళ్లు మరిన్ని లేకపోతే కడిగినట్టే ఉండదని చెప్పేసి చాలా నీళ్లు పోసి కడుగుతూ ఉంటాము. వాటి విలువ తెలియాలంటే మనకి ఇంక ఇదిగోండి ఇలా కరెంట్లు పోయినప్పుడు అలాంటప్పుడే మనకు వీటి విలువ తెలుస్తుంది. మోటార్లు పాడైపోతాయి చూడండి, అలాంటప్పుడు మనకి నీళ్ళ విలువ తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. అసలు ఎక్కడి నుంచి వచ్చిద్దో తెలియదండి, అంత జాగ్రత్త వచ్చిద్ది మనకి. ఎందుకంటే వాటి విలువ అప్పుడే కదా మనకు తెలిసేది, లేనప్పుడే కదా విలువ తెలిసేది. అందుకోసం ఈరోజు అంట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. పునుగులు చేశాను కదా, పునుగులు చేసిన బాండి పిండి కూడా అయిపోయింది. ఇంకా పిండి అయిపోయిన గిన్నె అన్నీ ఉన్నాయి. మళ్ళీ రేపటి నుంచి ఏం పిండి వేయాలా అని ఆలోచించాలి. ఇడ్లీలు దోశలు తిని తిని బోర్ కొడుతుంది అనుకోండి. పిండి వేయటానికి కూడా విసుగు అనిపిస్తుంది. ఏదో ఒక టిఫిన్లో తింటుంటే ఇంట్లో వాళ్ళు బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు ఉప్మాలు కానీ ఏదైనా పులిహోరలు కానీ అలాంటివి ఎక్కువ శాతం తినరు. ఒకవేళ నాకు విసుగొచ్చి చేశాను అనుకోండి, చేసినా కానీ ఆ రోజు గొడవ చేస్తారు. ఈరోజు దోశలకు నానబోయటమా లేదా రేపటికి ఏదో ఒక టిఫిన్ చేయటమా ముందే ఆలోచించుకుంటాను. రేపు ఈ టిఫిన్ చేద్దామని ఆలోచించుకొని డిసైడ్ అయ్యి ఇంకా దోశలకైతే పోయకుండా ఉంటాను. అంట్లు కడిగేటప్పటికి కరెంట్ వచ్చింది. ఇంకా కరెంట్ వస్తే గాబు నిండా నీళ్ళు అయితే పట్టాను. ఇంక ఇప్పుడు నీళ్ళు విలువ తెలియదు. ఇంకా ఎలా అయినా పారబోస్తాము. మరిన్ని నీళ్ళు పోసి బట్టలు జాడించడం, ఇంకా మరిన్ని నీళ్ళు పోసి బండ్లు కడగను, ఇంకా అలా అయితే చేస్తాము. ఓన్లీ కరెంట్ లేనప్పుడే దాని విలువ అయితే తెలిసేది. కరెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఏదామావులు మర్చిపోతాము. ఫోన్ కూడా అంతేనండి, ఛార్జింగ్ తక్కువగా ఉందనుకోండి చాలా జాగ్రత్తగా వాడుకుంటాము. కరెంట్ వచ్చింది కదా, ఇంకా మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చులే అని ఇంకా మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాము. ఏదైనా లేనప్పుడే దాని విలువ తెలిసేది, ఉన్నప్పుడు తెలియదు. బట్టలైతే సరుపులో నానబెట్టాను. సరుపులో నానబెట్టిన తర్వాత లైట్గా సబ్బు పెట్టి బ్రష్ అయితే కొడతాను. పిల్లల బట్టలకైతే మురికి ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఆడుకోవడానికి వెళ్తారు. ఉదయం సాయంత్రం 2 పూటలు ఆడుకోవడానికి వెళ్తారు. చెమట్లు కారుతూ ఉంటారు అనుకోండి. ఇంకా వాళ్ళ బట్టలకు మాత్రం ఎక్కువ మురికిగా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయలు తింటారు కదా, మామిడికాయలు తినేటప్పుడు పిల్లలు కొంచెం ఏదైనా షర్ట్ల మీద వేసుకుంటారు. అందుకని ముందు వైపున మాత్రం బ్రష్ కొట్టామనుకోండి, పిల్లలు ఏదైనా తినేటప్పుడు మరకలు పడ్డా కానీ అవి మనకు కనిపించకపోయినా కానీ పోతాయి. బ్రష్ కొట్టకుండా అలాగే ఉతికేసామనుకోండి, అవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ మరకలు కనిపిస్తూ ఉంటాయి. అందుకని మరకలు మనకు కనిపించినా కనిపించకపోయినా బ్రష్ కొట్టామనుకోండి, ఉన్న మరకలు మొత్తం పోతాయి. మన లంగాలకు కూడా కింద వైపున అంచుల మట్టి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం అటు ఇటు తిరిగేటప్పుడు వాటికి మట్టి ఎక్కువగా అవుతుంటుంది కదా, అందుకని కింద వైపున అంచులకు కూడా బ్రష్ కొడతాను నీట్గా. మధ్యలో అంచులకి బ్రష్ కొట్టేసి ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడైతే బండ ఉందిగా, మాకు ఒక పెద్ద బండ. ఆ బండ ఏదైతే ఉతుకుతాను. ఇలా ఉతికితేనే బట్టలు అనేది బాగా ఉతికిన ఫీలింగ్ అయితే వచ్చింది. మామూలుగా బ్రష్ కొట్టినా సరే
ఇంకా ఉతికిన ఫీలింగ్ అయితే రాదు. ఇలా బండకేసి బాధితే నీట్గా ఉతికిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా మగవాళ్ళ బట్టలు అంటే వాళ్ళు పొలం వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ బట్టలకు కూడా ఎక్కువ మురికవుతానే ఉంటుంది. సర్ఫ్లో నానబెట్టినా సరే ఇంకా లైట్గా ఇలా సబ్బు అయితే పెడతాను. సబ్బు పెట్టేసి ఇంకా అంచుల మధ్యలో అయితే బ్రష్ కొడతాను. మధ్యలోనే ఎక్కువ మురికి ఉంటుంది. ఎందుకంటే పొలం వెళ్ళినప్పుడు గట్ల మీద అది కూర్చొని పొలం పనులు మట్టి పనులు అవి చేస్తుంటారు కదా, మనం బ్రష్ కొట్టకుండా నార్మల్గా ఉతికినా సరే ఆ మట్టి అనేది పోదు. బ్రష్ కొడితే మట్టి మొత్తం నీట్గా పోయిద్ది. ఇలా ఉతికేసామనుకోండి ఇంకా నీట్గా పోయిద్ది. బట్టలు ఉతికేటప్పుడు కూడా ఏ బట్టలకి ఎక్కడ ఎక్కువ మురికి ఉంటుందా అని మనం కనుక కనిపెట్టి ఉతికామంటే ఎన్ని బట్టలైనా ఈజీగా నీట్గా ఉతుక్కోవచ్చు. ఈరోజు బట్టలు కూడా ఆరతాయో ఆరవో అనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉంది కదా, వర్షం అయితే తగ్గిపోయింది. వర్షం తగ్గిపోయినా కానీ వాతావరణం చల్లగా ఉంది. మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది. ఎండాకాలంలో ఎప్పుడు వర్షాలు పడ్డా కానీ వర్షం ఒక గంట సేపు పడటం, తర్వాత మళ్ళీ ఎండ రావటం అలా అయితే ఉంది. కానీ ఈరోజు మాత్రమే నైట్ నుంచి వర్షం పడుతుంది. ఉదయం కూడా వాతావరణం చల్లగా ఉంది. మా బట్టలు ఆరినా ఆరకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. వేరే బట్టలు ఉన్నాయి, అయినా మేము అడ్జస్ట్ అవుతాము. కానీ మా ఆయన బట్టలు మాత్రం ఆరాల్సిందే తప్పనిసరిగా. ఇంకా అందుకని ఇక్కడైతే కొంచెం ఎండ వచ్చింది కదా, ఇంకా ఎండ వచ్చే ప్లేస్లో అయితే వేసాను. డాబా మీద ఆరేద్దామంటేనేమో మళ్ళీ వర్షం వచ్చిద్దేమో, మళ్ళీ డాబా మీదకి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ బట్టలు తీసుకురావటం ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇక్కడైతే వేసాను. సాయంత్రానికి ఇంకా చక్కగా ఆరిపోతాయి. మా బట్టలు అయితేనేమో గొంతులో తీగ ఉంది కదా, ఆ తీగ మీద అయితే ఆరేస్తాను. ఇంకా అవి సాయంత్రానికి ఆరినా ఆరకపోయినా సరే ఇబ్బంది ఉండదు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.